మాట్లాడాలని మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏందిరా అంటే చేసేది చేస్తున్నారు, ఎన్ని చేసినారు, దాని మ్యాక్సిమం రేట్ వస్తున్నాయంటే అది మనం బాధపడాలి. దానికి ఏదైనా చేయండి, మీరు కొంచెం రిలాక్స్ చేయండి. మీరు ఏ రోజుకి ఆ రోజు కొడుతున్నారా? ఎప్పటికప్పుడు చేయొద్దండి. వాళ్ళు ముందర చేసి ఇవన్నీ రేట్లు వస్తాయి. ఈవినింగ్ చేయండి, కొంచెం రిలాక్స్ చేయండి, గ్రీన్ చేయండి. ప్రతి ఓటుదారికి వాళ్ళ ఓటు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. చేస్తున్నారు, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మళ్ళీ మీకు 2 విడతలు మళ్ళీ మీకు వస్తాయి. అన్ని మీరు అప్పుడు చేయలేరు కదా, ఇప్పుడే సరి చేసుకోండి అంటున్నాను. మీ మంచిగా చెప్తున్నా కదా నేను. మీరు వర్క్ ప్రెజర్ వల్ల బాధపడద్దండి. అందరికీ నమస్కారాలు, అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ ఎలాగైతే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి డివిజన్లలో ఎస్ఆర్ గురించి బిఎల్ఓలకు సమన్వయంగా పనిచేస్తున్నారో అదే కార్యక్రమంలో భాగంగా మేము కూడా, నేను కాంగ్రెస్ అధ్యక్షుని కడప అధ్యక్షుడిగా మరియు మా వైస్ ప్రెసిడెంట్లు ప్రతి డివిజన్లో వెళ్ళేసి జనాలతో కలవడము, అదేవిధంగా బిఎల్ఓలతో మాట్లాడడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ కొద్ది రోజులు 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఒక సుడిగాలి పర్యటన విధంగా మేము వివిధ డివిజన్లలో వివిధ సచివాలయాలలో తిరగడం జరిగింది, బిఎల్ఓలతో మాట్లాడడం జరిగింది. స్టేటస్ ఏం జరుగుతుంది, ఎంతమంది ఇప్పుడు వాళ్ళు ఎనామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినారు, ఎంతమంది వీళ్ళు మ్యాపింగ్ చేసినారు, ఎంతమంది కాలేదు, ఎందుకు కావట్లేదు, ఈ విషయాలపై అయితే మాట్లాడినాము. బిఎల్ఓతో మాట్లాడితే మాకు అందిన విషయం ఏంటంటే ప్రాబ్లము ట్రేస్ అవుట్ కావట్లేదు. పాపం బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి వీధికి వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్ళినారు, 3 నుంచి 5 సార్లు వెళ్తున్నారు. ఒకడో ఇద్దరో వెళ్ళకపోవచ్చు కానీ దాదాపు అందరూ వెళ్తున్నారు, కానీ ట్రేస్ అవుట్ కావట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఒక విషయం గమనించాలని ఈ మీడియా సందర్భంగా ఇక్కడ 41 డివిజన్లో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సచివాలయం దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత బిఎల్ఓలు ఏడుస్తున్నారు, మెంటల్ టెన్షన్ వస్తుంది వాళ్ళకు. కారణం ఏమి, వర్క్ చాలా ఉంది. 10 వర్క్ చేసి 1 టైం ఇచ్చి పని చేయమంటే ఎట్ట చేస్తారు? వాళ్ళకు ట్రేస్ అవుట్ కావట్లేదంటే కారణం ఏమి? 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు చేయడంలో ఈ ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయింది. ఈ 10 సంవత్సరాలు ఒకసారి చేస్తే దొరికే అవకాశం ఉన్నారు, జనాలు దొరుకుతారు, వాళ్ళకి ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేసి చేయగలము. ఇక్కడ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 24 సంవత్సరాలకు ఎవరు ఎక్కడ వెళ్ళినారు, ఎవరు బతికున్నారు, ఎవరు చచ్చిపోయినారు. 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డాటా వెతకడము, జనాలను గుర్తుపట్టడము, వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు, వేరే ఊళ్ళోకి వెళ్ళినారా, అదంతా ట్రేస్ అవుట్ కావడం చాలా కష్టము. రెండో విషయము, 2002లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఉదాహరణకు అలీ సాబ్ అంటే అనిల్ సాబ్ వచ్చింది. ఇట్లా తల్లి పేర్లు మారిపోయినాయి, తండ్రి పేర్లు మారిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటిప్పుడు వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఇచ్చి వాళ్ళ పాపం రాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నా షోకాజ్ నోటీసులు ఇస్తామనేసి టార్చర్ చేయడం తగదని అధికారులను మరియు కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి అనవసరమైన చర్యలు తీసుకోవద్దండి. మేము కలిసి వెళ్తాం. వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు కదా, వాళ్ళలో ఒక్కరినన్నా మీరు నేను ఎతకగలమో చూద్దాం. ఎతకలేము మనం. 24 సంవత్సరాలయ్యా, ఎక్కడి నుంచి ఎతుకుతారు? ఇది గమనించండి. మీరు గమనించి అనవసరంగా వాళ్ళకు టార్చర్ చేయొద్దండి. ఎందుకంటే మనం చూసినాము ఎస్ఐఆర్ జరిగేటప్పుడు ఉత్తర భారతదేశంలో చాలామంది బిఎల్ఓలు ఆత్మహత్యలకు పాల్పడినారు. అటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితి ఇక్కడ మీకు తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారా? అటువంటి చేయొద్దండి సుమా, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి సమయం ఇవ్వండి. మేము అందరం కలిసి వాళ్ళకు తోడ్పాటుగా పని చేద్దాము. మా పార్టీ తరఫున, మీ అధికారుల తరఫున వాళ్ళకి ఏదో ఒక విధంగా మీరు ధైర్యం ఇవ్వాలి, కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దండి. మరి చాలాసార్లు కూడా ఒక్కొక్కరికి 2-3 సార్లు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా కష్టమైన పని బిఎల్ఓలు చేసేది. వాళ్ళకు అప్రిషియేట్ చేయండి, వాళ్ళకు తగిన సమయం ఇవ్వండి. వాళ్ళకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేసేదానికి మీరు కోఆపరేట్ చేయమని ఈ ముఖంగా కాంగ్రెస్ తరఫున మీడియా ముఖంగా మరీ తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.